ఓకే అనిల్ గారు. ఈ రోజు వాల్యూమ్ లీడర్స్, మొమెంటమ్ స్టాక్స్ అండ్ బై సెల్లింగ్ పిక్స్ పై మీ సూచన ఏంటసలు? సో, మీరు ఈరోజు మార్కెట్‌లో ఆల్రెడీ మనం జూసుకుంటే ఆహ్, ఎక్కువగా అంటే వాల్యూమ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ వోడాఫోన్ ఇండియా గాని, యెస్ బ్యాంక్ గాని, హిందుస్థాన్ కన్‌స్ట్రక్షన్స్, హెచ్‌సిసి గాని, యూనియన్ బ్యాంక్ గాని, ఇవన్నీ కూడా మంచి వాల్యూమ్స్‌తో ఉన్నాయి. ఆహ్, వీటిలో ఎంటర్ అవ్వాలనుకుంటే షార్ట్ టర్మ్‌లో మాత్రం వాల్యూమ్స్ సపోర్టెడ్ ఏదైతే ఉందో వాటిలో ఎంటర్ అవ్వచ్చు. అల్ట్రా షార్ట్ టర్మ్‌కి ఇంట్రాడే కోసం వీటిని వాచ్ చేసుకొని బై చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ మంచి మొమెంటమ్ ఉన్నాయి. పికప్ అందుకున్నవి ప్రైస్ ప్లస్ వాల్యూమ్ 2 కూడా యాక్షన్ కనబడుతున్న స్టాక్స్ అదాని గ్రూప్ స్టాక్స్ ఏదైనా అదాని పవర్ గాని, అదాని ఎంటర్‌ప్రైజెస్ కొంచెం జాగ్రత్త. అదాని ఆల్రెడీ కొన్ని బాగా పెరిగిపోయాయి ఇవాళ ఆల్రెడీ. ఆహ్, అదాని పవర్ ఎస్పెషల్లీ 20% వరకు దగ్గర దగ్గర పెరిగింది. బట్ మిగిలిన అదాని స్టాక్స్ స్టిల్ మొమెంటమ్ స్ట్రాంగ్‌గా ఉంది. ఎందుకంటే వాటికి క్లీన్ చిట్ వచ్చిన తర్వాత చాలా రోజుల నుంచి ఆగిపోయి ఉన్నాయి. ఇప్పుడు మంచి మొమెంటమ్ వచ్చింది. ఎంటర్ కావచ్చు. అట్లాగే మెటల్ గానియండి, ఆహ్, ఆటో రంగాల్లో కూడా ఇప్పుడు బాగా కనబడతా ఉంది. సో, మనం నిఫ్టీ 500లో చూసుకున్నా సరే, అదాని పవర్ ఈస్ లీడింగ్. దాని తర్వాత అదాని టోటల్ గ్యాస్, ఎంఎంటీసీ కూడా ఇంకొక స్టాక్ డూయింగ్ గుడ్. మంచి మొమెంటమ్ కనబడుతుంది లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి. ఇవాళ కూడా 7% గ్రో అయింది. వాల్యూమ్ కూడా బాగా ఉంది. హ్యూజ్ వాల్యూమ్స్ ఉన్నాయి. అండ్ స్టిల్ దేర్ ఈస్ ఎ గుడ్ మొమెంటమ్ టు లెఫ్ట్. అట్లాగే అనంతరాజ్ ఆల్రెడీ చాలా పెరిగింది. 1 వీక్‌లో 27% పెరిగింది. మంత్‌లో కూడా 22% పెరిగింది. స్టిల్ దేర్ ఈస్ స్కోప్ ఉందక్కడ. దెన్ పీఎస్‌యూ స్టాక్స్‌లో మంచి యాక్టివిటీ కనబడతా ఉంది. అటు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానియండి, కెనరా బ్యాంక్ కానియండి, వీటివి కూడా ఫండమెంటల్స్ ప్లస్ మొమెంటమ్ 2 కూడా ఉన్నాయి. వీటిలో కూడా ఎంటర్ అవ్వచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ సెక్టర్ ఏంటంటే, మన మోడీ గారు షిప్పింగ్ ఇండస్ట్రీకి ఒక 70,000 కోట్ల అడిషనల్ ఇన్సెంటివ్స్ కానియండి, అవి అనౌన్స్ చేశారు. దానివల్ల షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానియండి, మస్గావ్ డాక్ కానియండి, ఇవి కూడా బాగా ఉన్నాయి. ఆల్రెడీ షిప్పింగ్ కార్పొరేషన్ ఇవాళ 5% పెరిగింది. స్టిల్ లాట్ ఆఫ్ మొమెంటమ్ లెఫ్ట్. ఈ వీక్ బాగుండొచ్చు. సో, 1 క్వార్టర్ నుంచి ఫ్లాట్ ఉంది. ఇప్పుడు మంచి మొమెంటమ్ వచ్చింది. అట్లాగే అదాని ఎనర్జీ కూడా అంతే. ఇంకోటి జీఆర్ఎస్‌సి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ జీఆర్ఎస్‌సి కూడా ఇవాళ 4.2% పెరిగింది. లాస్ట్ క్వార్టర్ మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. బట్ వితిన్ దిస్ క్వార్టర్ కొంచెం నెగెటివ్‌కెళ్ళినా మళ్ళీ ఇప్పుడు మంచి మొమెంటమ్ వచ్చింది. వెరీ గుడ్ స్టాక్ టు ఎంటర్ నౌ. వెరీ గుడ్ లెవెల్ బికాస్ ఆఫ్ ఇది దీనివల్ల మన మోడీ గారు అనౌన్స్ చేసిన దానివల్ల. అట్లాగే పిరామల్ కూడా మొమెంటమ్ వచ్చింది. పిరామల్ ఎంటర్‌ప్రైజెస్ ఒక 3.9% పెరిగింది. ఎల్&టి కూడా ఆర్డర్ ఇన్‌ఫ్లో గాని, ఇన్‌ఫ్రా ఫోకస్ ఇప్పుడు చాలా బాగుంది. అండ్ దానివల్ల దానికి కూడా టార్గెట్ ఒక 4,200 వరకి చాలా ఏజెన్సీస్ ఇచ్చాయి. సో, వీటితో పాటు రాడికో ఒకటి పాజిటివ్ క్రాస్ ఓవర్ ఉంది. అట్లాగే పీఎన్‌బీ హౌసింగ్ బుల్లిష్ మొమెంటమ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇది కూడా షార్ట్ టర్మ్ కోసం చూసుకోవచ్చు. కొన్ని కొన్ని పిక్స్ మొమెంటమ్ ఉన్న వాటిలో చూసుకుంటే ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ కానియండి, ఆర్తి ఫార్మా కూడా గు బాగా ఉన్నాయి. ఇవాళ అవాయిడ్ చేయాల్సిన స్టాక్స్ మాత్రం ఐటీ స్టాక్స్, ఇన్ఫోసిస్ కానియండి, టెక్ మహీంద్రా కానియండి, టీసీఎస్ కానియండి, షార్ట్ టర్మ్‌లో టర్బులెంట్ ఉంటాయి. వాటి లో ఎంతవరకెళ్తుందో తెలీదు. సో, తొందరపడి ఎక్కువ పొజిషన్స్ తీసుకోకండి. తీసుకున్న చిన్న చిన్న పొజిషన్స్‌లో ఎంటర్ అవ్వండి. ఐటీ రిస్క్ తీసుకోవాలనుకున్నా గాని. ఆహ్, ఇప్పుడు ఈ టైంలో చూడాల్సింది మాత్రం ఓన్లీ పాజిటివ్ ప్రైజే కాదు, వాల్యూమ్స్ కూడా చూడండి. అవి చూసుకొని షార్ట్ టర్మ్ ట్రేడింగ్‌కి చూసుకోండి. ఫండమెంటల్స్‌లో కూడా జీఎస్టీ వల్ల కొన్ని కంపెనీస్‌కి చాలా చేంజెస్ రావచ్చు. ఒక ఈ ఏవైతే జీఎస్టీ బెనిఫిట్ అవుతున్నాయో వాటిని ఇప్పటి నుంచి ఎంటర్ అవుతే ఒక 3-6 నెలల్లో మంచి లాభాలు రావచ్చు స్టాక్స్‌లో. ఆహ్, ఎందుకంటే ఇది ఇవాళ నుంచి స్టార్ట్ అయింది 22 నుంచి. ఈ దసరా, దీపావళికి ఏవైతే ఎఫ్ఎంసీజీ కానియండి, ఆహ్, వైట్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గాని వాటిలో కూడా బాగా అవకాశం. రైట్. కాలర్‌ని తీసుకుందాం. తాడేపల్లిగూడ నుంచి రమేష్. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి ఇద్దరికి. నె నెట్ వెబ్ టెక్నాలజీస్, సీజీ పవర్ ఏ రేట్లో తీసుకోవచ్చో చెప్పమనండి. నెట్ ఓకే. వెబ్ ఓకే అండి. నెట్ టెక్నాలజీ. వెబ్ వచ్చేసి ఏ నెట్ వెబ్ ఆల్రెడీ చాలా బాగా ఈ మంత్ చాలా రోజుల నుంచి బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. సో, ఇది కొంచెం చూసి మెల్లిమెల్లిగా యాడ్ చేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే ఆల్రెడీ గ్రో చాలానే గ్రో అయిపోయింది. మీరు లాస్ట్ 1 మంత్ చూసుకున్నా నియర్లీ 55-60% పెరిగింది. లాస్ట్ వీక్‌లో కూడా 20% కాబట్టి ఇలాంటి హై ప్రైస్ దగ్గర కొంచెం చూసుకొని ఎంటర్ అవ్వాలి. సో,
ఎందుకంటే ఎస్పెషల్లీ నెట్ వెబ్ లో కొంచెం కొంచెం తీసుకొని ఎంటర్ అవ్వడం బెటర్. సో ఎందుకంటే ఆల్రెడీ 3,465కి వెళ్ళిపోయింది. ఇవాళ కూడా 5.66% పెరిగింది ఇవాళ. కొంచెం కేర్ఫుల్ అండి. ఎందుకంటే Q2 ఫలితాలు వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఎస్టిమేట్స్ ప్రకారం మాత్రం చూసుకుంటే, ఫైనాన్షియల్స్ మాత్రం చూసుకుంటే దీని టార్గెట్ ప్రైస్ ఒక 1 ఇయర్‌కి 2,900 అంటే ఆల్రెడీ టార్గెట్ ప్రైస్ కన్నా ఆల్రెడీ ₹500 ఎక్కువగా ట్రేడ్ అవుతా ఉంది. కొంచెం జాగ్రత్త. దెన్ ఇంకొకటి అడిగారు మీరు, స్టాక్ ఏం అడిగారండి సార్? సిజీ పవర్. సో సీజీ పవర్ చూసుకుంటే మాత్రం ఇవాళ కొంచెం డౌన్ ఉంది. బట్ ఆన్ ద హోల్ మొమెంటమ్ స్ట్రాంగ్ ఉన్న స్టాకే. ఇది కూడా ఓవర్ వాల్యూడే. కాకపోతే ఈ ఇది ఏదైతే సెక్టర్ లో ఉందో రీసెంట్ అనౌన్స్మెంట్స్ వల్ల కొన్నిటికి యూజ్ అయ్యే బెనిఫిషియరీ ఈ కంపెనీ కూడా. లాస్ట్ వీక్ లో ఒక 1% డౌన్ ఉంది. అండ్ లాస్ట్ 52 వీక్ లో కూడా డౌన్ ఉంది. బట్ ఆన్ ద హోల్ లాంగ్ టర్మ్ కి మాత్రం ఎంటర్ అవ్వచ్చు కొంచెం దీంట్లో, సిజీ పవర్ లో. బట్ నెట్ వెబ్ మాత్రం కొంచెం జాగ్రత్త. రైట్, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. వైజాగ్ నుంచి భాస్కర్. భాస్కర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అనిల్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ని డౌట్ అడుగుదారనుకుంటున్నానండి. కలిపారా లైన్? ఏంటండి, కొంచెం గట్టిగా చెప్తారా? చెప్పండి. సార్ని డౌట్ అడుగుదారనుకుంటున్నాను. లైన్ కలిపారండి? ఓకే ఓకే, చెప్పండి. నమస్తే అండి. అదే ఎంసీఎక్స్ నమస్తే, స్టేట్ బ్యాంక్ చెప్పండి. ఆఫ్ ఇండియా కొనుక్కుందాం అనుకుంటున్నాను సార్. ఈ రేట్లో కొనుక్కోవచ్చా? సలహా అండి. రిటైర్డ్ ఎంప్లాయీని కొంచెం చెప్పండి సార్. ఓకే. ఎంసీఎక్స్ కొనొచ్చండి. లాంగ్ టర్మ్ కి అయితే పక్కా తీసుకోవచ్చు. ఇప్పుడు 8,000 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. దెర్ ఈస్ ఎ గుడ్ స్కోప్ ఎంసీఎక్స్ కి. సో హోప్ఫుల్లీ Q2 Q3 రిజల్ట్స్ తర్వాత ఇట్ మైట్ గెట్ మొమెంటమ్ బాగుంది అండ్ అండర్ వాల్యూడ్ కూడా. సో లాంగ్ టర్మ్ వ్యూ అయితే మాత్రం పక్క. షార్ట్ టర్మ్ మాత్రం కొంచెం జాగ్రత్త. లాంగ్ టర్మ్ ఎంటర్ కావచ్చు. ఎస్బీఐ చూసుకుంటే, ఎస్బీఐ ఆల్రెడీ యూనో అంటే లాంగ్ టర్మ్ ఒక నియర్లీ 6 months to 1 year మాత్రం మంచి పొటెన్షియల్ ఉందండి గ్రో అవ్వడానికి పిఎస్యూ స్టాక్స్ కి. ఇది కూడా అండర్ వాల్యూడే. స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్ ఉన్నాయి. Q2 Q3 ఎస్పెషల్లీ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేయొచ్చు. Q3 ఎస్పెషల్లీ జనవరి ఫిబ్రవరిలో. అప్పుడు వరకు హోల్డ్ చేసుకుంటే మాత్రం పొటెన్షియల్ అప్ సైడ్ మాత్రం చాలా బాగుందండి ఎస్బీఐకి. కొనుక్కోవచ్చండి? వెయిట్ చేయమంటారు సార్? కొనుక్కోవచ్చండి. స్లోగా అక్యుములేట్ చేస్తా పోండి. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్,